నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా యోగా ర్యాలీలకు కలెక్టర్ అరుణబాబు ఆదేశం. టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా తాళ్లూరి సత్యనారాయణ. పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన గోనుగుంట్ల ఎమ్మెల్యే చదలవాడ. జగన్ క్షమాపణ చెప్పకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం. స్త్రీలను కించపరిస్తే మూల్యం చెల్లించక తప్పదని మహిళా నేతల హెచ్చరిక. కోటప్పకొండ ఆలయ అర్చకుల మధ్య విభేదాలు. పరస్పరం దాడులకు పాల్పడ్డ ఇరు వర్గాలు. మధ్య భారతంలో ఆపరేషన్ ఖగార్. ఎన్కౌంటర్లను నిలిపివేయండి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్. జిల్లా కేంద్రమైన నరసరావుపేటతో పాటు సత్తెనపల్లి, పిడుగురాల పట్టణాల్లో ఆదివారం సీనియర్ సిటిజన్లతో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అరుణబాబు తెలిపారు. యోగాంధ్రపై అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో సోమవారం యోగాంధ్ర ప్రదర్శనలను ఏకకాలంలో నిర్వహించేలా స్థలాలను ఎంపిక చేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీఓ మధులత, పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ ఆయిషా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరి మాకు సాయంత్రం చెప్పారు కమిషనర్ గారు, ఫోన్ చేసి అందరినీ గ్యాదర్ చేశాను. సాధ్యమైనందుకు చాలామంది మా పెన్షనర్స్ వచ్చేసారు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ వచ్చారు. మీరందరూ మా ఆశీస్సులు కోరి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సార్ అంటే ఏంటి, అది ఎందుకు చేయాలి, మా రోజువారీ దైనందిక కార్యక్రమాల్లో యోగా ఎంత ముఖ్యమని తెలియజేయడానికే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అయితే ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు యోగా వల్ల మనకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు చాలా ఉంటాయి. అంటే వయసు గడిచే కొద్దీ చాలా సమస్యలు వస్తుంటాయి. బీపీ కానీ, షుగర్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, లేదా ఈ గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇలా చాలా ఉంటాయి. సో యోగా చేయడం వల్ల వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. అయితే ఒక్కరోజు చేస్తేనే ఇవన్నీ తగ్గిపోతాయంటే అలా కాదు, ప్రతిరోజు కూడా యోగా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తుంటారు మీరు, ఈ రోడ్డుని యోగా రోడ్డుగా పెట్టాము. ప్రతిరోజు కూడా జూన్ 21వ తారీఖు వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ కూడా వచ్చి చేయొచ్చు. అయితే ఇది ఆరంభం మాత్రమే. దీన్ని మీరు ప్రతిరోజు జీవితంలో అలవరుచుకుంటే మాత్రం చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యోగాని ఇక్కడ అయిపోయిన తర్వాత మీ ఇళ్లలో కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాము. స్పెషల్గా ఈ యోగా డే నిర్వహించడం జరిగింది. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, మన కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం చక్కగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఇంతమంది వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నిన్న రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసిన మీదకు మీరు వచ్చారు. అలాగే మేడం గారు చెప్పినట్లు మరి ఈరోజు కార్యక్రమం కాదు, మీరు డైలీ కూడా చేసుకుంటే మ్యాక్సిమం మీ మెడిసిన్స్కి దూరంగా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతిరోజు మీకున్న టైంలో కొంత టైం అయినా కూడా యోగాకి వెచ్చిస్తే డెఫినెట్గా మన ఆరోగ్యం బాగుపడుతుంది అనేది ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్న విషయం. అది మీకు కూడా తెలిసిన విషయమే.
తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా తాళ్లూరి సత్యనారాయణ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరై ఆయన్ని ఆశీర్వదించారు. తాళ్లూరి సత్యనారాయణ నిబద్ధత, ప్రజా ప్రయోజనాలపై దృష్టిని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థంగా పనిచేయాలని గోనుగుంట్ల ఆయనకు సూచించారు. కూటమి నాయకులు, మహిళలు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు తాళ్లూరికి అభినందనలు తెలిపారు. కన్వీనర్ అయిన నందిశేఖర్ రామకృష్ణ గారు అన్ని పరిశీలించి డాక్టర్ గారి దగ్గర ఎవరు ఉండాలి, ఎవరు పని చేయించుకుని కృషిని పొద్దున 7 గంటలకు లేచి మళ్ళీ రాత్రి 10 వరకు పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు మనం అందరం కూడా ఈ సమాజంలో ఆర్యవైశ్యులు కాపాడుకోవాలి, వారికి సరైన గౌరవాన్ని ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు బాగా చేసుకోవాలి, వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వాళ్ళు పైకి వస్తే సమాజం బాగుపడుతుందనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఉంటుంది. దీనికి అనుసంధానం రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, గిట్టుబాటు ధర రావాలి. ఆ గిట్టుబాటు ధర రావాలంటే ఆర్యవైశ్యులు దాన్ని కొనాలి. మళ్ళీ అంటే రెండు అనుసంధానంగా ఉంటుంది. వ్యవసాయం వ్యాపారాలు రెండు కలిసి ఉండాలి. వ్యవసాయం బాగుంటే వ్యాపారస్తులు బాగుంటారు, వ్యాపారస్తులు బాగుంటే అన్నీ మరి రాష్ట్రమే బాగుంటుంది. ఇటువంటి ఆలోచనతోటి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులు కాపాడుకోండి, వారికి సరైన మర్యాద ఇవ్వండి, గౌరవాన్ని ఇవ్వండి, సమాజంలో వారికి పెద్దపీట ఏమని చెప్పడం జరుగుద్ది. అంటే మిగతా వాళ్ళకి వేయకూడదని కాదు, అంటే ఈ సమాజంలో మీరు అందరితో కంటే కూడా ఒక డిసిప్లిన్ విడిగా ఉండే వ్యాపార వర్గాలు మీరందరూ కూడా. ఒక చిన్న వ్యాపారం చేసినా దాంట్లో 500 మిగిలినా కానీ రోజుకి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ పైకి ఎదుగుదలతో ముందుకు వెళ్తుంటారు. అటువంటి వ్యాపారస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే పార్టీ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు గెలుస్తుందనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ప్రతి ఎమ్మెల్యేకి చెప్తూ ఉంటారు. అదేవిధంగా 5 ఏళ్ళు పడిన కష్టానికి మా తాళ్ళూరు సత్యనారాయణ గారికి మేము ఇచ్చే గౌరవం ఇది చాలా చిన్నది. ఇది నేను ఇచ్చే గౌరవం కాదు, మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఇచ్చిన గౌరవం అది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఆయన ఉంటూ 5 ఏళ్ళు మరి పరిశ్రమ చేసి రాత్రింబగళ్ళు పాదయాత్ర చేసి ప్రతి ప్రోగ్రామ్ని ఉదయం సాయంత్రం కూర్చొని దాన్ని కోఆర్డినేట్ చేసి ఎంతో చక్కగా చేసేవాడు. వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, ఇంట్లో ఆయన వ్యాపారాన్ని, ఆయిల్ వ్యాపారాన్ని వాళ్ళ పిల్లలకి అప్పచెప్పాడు. నాకేం బాధ్యత లేవు డాక్టర్, నాకు బాధ్యత ఇవ్వాలి, నేను చేస్తాను, ఏ బాధ్యత చేయాలని అడిగారు. ఒక బాధ్యత ఉంది మనకి, ప్రతి గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యుల్ని టచ్ చేయండి. ప్రతి గ్రామంలో ఆర్యవైశ్యులు బయటికి రారు, వాళ్ళు మనమే టచ్ చేయాలి, ఆ గ్రామానికి వెళ్ళండి. అట్లా ప్రతి గ్రామానికి వెళ్ళారు. వారు వెళ్ళి వాళ్ళ లిస్టు తీసుకొచ్చారు, ఆ ఆర్యవైశ్యుల లిస్టు. వాళ్ళకి ఫోన్ చేసేవాడు, వాళ్ళ చేత ఓట్లు వేయించేవాళ్ళు. తెలుగుదేశం నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న కూచులు, కుబేరులు అని తెలుసులాడుతూ నారీ శక్తి నాయకులు, కించిత్ గర్వపడలేని వాళ్ళు, మంచితనానికి వారి పేరు, వీటన్నిటికీ అర్థం ఆయన తెలుసు. తాళ్ళూరు సత్యనారాయణకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి సత్యనారాయణ గారికి చాలా పెద్ద వయసులో ఈ పదవి ఇచ్చారనుకుంటారు, కానీ వయసు ఆయనకి ఒక సంఖ్య మాత్రమే. ఆయన మనకంటే చాలా కుర్రాడు, ఆలోచనలు యువకుడు, నవయువకుడు. అది స్టేడియంలో చూస్తే తెలిసింది ఆయన ఏ విధంగా పరిగెత్తుతాడో, ఏ విధంగా పరిగెత్తిస్తాడో. ఇటువంటి మంచి పదవిని
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు రాజబాబు గారు వారికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యాపారస్తులు అంటే తమ వ్యాపారం కోసం, తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఈ పార్టీలోకి వచ్చినోడు కాదు. సమాజ అభివృద్ధి కోసం, అభివృద్ధి ఆలోచన కోసం ఈ పార్టీలోకి వచ్చినోడు. పాపాల విషపుత్రిక సాక్షిలో విశ్లేషణల పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని కూటమి పార్టీల మహిళా ప్రతినిధులు హెచ్చరించారు. ఇటీవల సాక్షి ఛానల్లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేసిన కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కూటమి పార్టీల మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అంటూ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గద్దె అనంతలక్ష్మి ప్రశ్నించారు. అమరావతిని 3 ముక్కల పేరుతో ఆడుకోవడంతోనే వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ బుద్ధి రాలేదా అంటూ మండిపడ్డారు. విషపు పుత్రిక సాక్షిలో అమరావతిలో వేశ్యలు ఉన్నారని చర్చిస్తున్నారని ఆ ఛానల్ పత్రిక నిర్వాహకురాలు భారతీయకున్న 2 ఆడపిల్లలను కూడా అదే ఘాటిన కట్టేస్తున్నారా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మానుకున్న జహనవి మండిపడ్డారు. దళిత మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర హోంమంత్రి మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ముందుగా మీడియా ప్రతినిధులకి, అలానే ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ కూడా నా నమస్సులు. నిన్న సాక్షి ఛానల్లో చాలా జుగుప్సాకరమైన భాషతోటి, అసభ్యకరమైన పదజాలంతో మన కేఎస్ఆర్ గారు కృష్ణరాజు గారిని పిలిచి కూర్చోబెట్టి మరీ మాట్లాడిచ్చారు. అంటే ఈ 5 సంవత్సరాలు చేసిన పనులు కానీ, ప్రజలు బుద్ధి చెప్పి 11తో స్వస్తి చెప్పినా కూడా ఇంకా వారికి బుద్ధి రానట్లుంది. ఇక ఏమీ దొరక్క ఈరోజు రాష్ట్ర మహిళల మీద విరుచుకుపడ్డారు. ఎంత అవమానకరమైన భాష! నిజంగా భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అందున మహిళలకి ప్రత్యేక స్థానం ఇస్తుంది మన భారతదేశంలో. ఎక్కడా లేని విశిష్టమైన సంస్కృతి కలిగిన మన దేశంలో ఇలాంటి మాటలు వినడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అమరావతి మీద విషం సాక్షి పేపర్లో కానీ, సాక్షి ఛానల్లో కానీ ఆయన విష విషాన్ని చిమ్ముతూనే వచ్చారు. మరి ఆ విష భావజాలంలో భాగంగానే నిన్న సాక్షి ఛానల్లో మహిళల మీద, ముఖ్యంగా అమరావతి మహిళలు, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు అని ఉచ్చరిస్తా ఒక హేయమైనటువంటి, ఒక అసాంఘికమైనటువంటి ఒక పదజాలంతో, ఒక జుగుప్సాకరంగా మరి ఏ విధంగా వాళ్ళు మహిళల మీద ఒక వ్యక్తిత్వ హననానికి, ఒక శీల హననానికి పాల్పడ్డారో యావత్ రాష్ట్రము చూసింది. విశ్లేషణల పేరుతో సాక్షి ఛానల్లో కేవలం మరి పార్టీల మీద అధికార పార్టీ మీద బురద జల్లుతా, అలాగే వాళ్ళ పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా ఒక విష పదజాలంతో వారు ఏ విధంగా మరి చేశారనేది మహిళల మీద అందరూ చూశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాల దిశలో కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారో చూస్తూ కూడాను నిన్న సాక్షి అనే ఒక విషపత్రిక, విషపు ఛానల్ ఒకటి మహిళల గురించి, అందులోనూ అమరావతి కోసమని అహర్నిశలు కష్టపడి 1000 రోజుల పాటు దీక్షలు చేసి ఈరోజు అమరావతిని సాధించుకునే దిశగా ఉన్న మహిళలను మొత్తాన్ని కూడాను అక్కడ వాళ్ళు చేస్తున్నది వ్యభిచారము, వాళ్ళందరూ వేశ్యలు, అమరావతిలో నివసిస్తున్న మహిళలు మొత్తం వేశ్యలు అని చెప్పేసానని ఈరోజు వెంకటకృష్ణరాజు అనే ఒక న్యూస్ అనాలిసిస్ట్, అంటే మీడియా ముసుగులో అతను ఈ విధంగా వేశ్యావృత్తి అతనే చేస్తున్నాడని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. అతను నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఉన్న మహిళలు మొత్తం వేశ్యలే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారిని ఒకటి అడుగుతున్నాను, మీ సాక్షి ఛానల్ పెట్టింది ఎవరండి? ఒక మహిళ. ఆ మహిళ కూడా వేశ్యనా?
మీ సాక్షి ఛానల్ మేనేజింగ్ పార్ట్నరు జగన్మోహన్ రెడ్డి గారు, అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా వేస్ట్లేనా? వాళ్ళందరూ కూడాను అమరావతిలో మీ తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో ఉంది కదా, మరి మీరు చేస్తే అది వ్యాపారము, ఇంకొకరు చేస్తే వ్యభిచారమునా? మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు కూడాను అమరావతిలోనే ఉన్నారు. అంటే మీరు కేవలం ఉచ్చనీచాలు మరిచిపోయి అమరావతి మహిళల గురించి, ఆంధ్ర రాష్ట్ర మహిళల గురించి మీ విషపు ఛానల్లో ప్రగల్భాలు పలికిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. అంటే మీరు దళిత మహిళల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. మీ డైరెక్షన్ లేనిదే, మీ ప్రోద్బలం లేనిదే మీ ఛానల్లో ఆ విధమైన మాటలు రావు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు దీనికి పర్యవసానం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్న సాక్షి మీడియాలో ఒక చర్చాగోష్ఠి చూసామండి. ఆ చర్చాగోష్ఠి వల్ల ఈ సాక్షి మీడియాకి ఏం లభిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. ఆయన ఎటువంటి రుజువుతో అమరావతిని వేశ్యా గృహాలుగా, వేశ్యలకి నిలయాలుగా చెప్పారు? ఆయన ఏమైనా వెళ్ళొచ్చాడా? లేకపోతే ఈ ప్రశ్నిస్తున్న ఆయన ఏమైనా వెళ్ళొచ్చాడా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఇటువంటి మాటలు మాతృమూర్తుల మీద మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు తెలీదా? దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో పూజారుల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. త్రికోటేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న 2 పూజారుల కుటుంబాలు తంగేడుమల్లి గ్రామంలో పాత కక్షలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల ఘర్షణలో 4 గాయాలయ్యాయి. వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఒక కారు, మరొక బైకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. ऐसा सोचा 2-3 घंटा आया ना, 2-3 घंटा जो बाद आया आओ के आराम से थोड़ा उसके बाद हमें बोला अभी फ्रेंड को बोला तो पूरा काम कर रहा है. ఇది పగిలిపోయింది. ఇది అసలు ఏమి లేదు. కర్ర చూడు, ఆ పిల్ల చూడు కర్ర. అల్లా పిల్ల కర్ర చూడు ఎంతమందిని కొట్టిద్దో ఏమో. నా పేరు మేధా దక్షిణామూర్తి అండి. నా తంగనమల్లి గ్రామం. నేను కోటప్పకొండ ముఖ్య అతిథిగా చేస్తున్నాను. మా బంధువులు అయినటువంటి వారు కొండ మీద ఉప ప్రధాన చేసిన అప్పయ్య గురుకులు, మరి వాళ్ళ కుమారుడు సీతారాంప్రసాద్ కాంట్రాక్ట్ టచ్గా, వారి చిన్న కొడుకు ఉమామహేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం మా నాన్నగారు తత్తిన కార్యక్రమాలు, అదే ఆప్తిక కార్యక్రమం జరుపుకుంటుంటే మా ఇంటికి వచ్చిన బంధువులందరినీ చూసి ఈ కార్యక్రమం లేట్ అవ్వడం వల్ల మా బంధువులు ఒక ఆయన
బయటికి వెళ్ళి ఏదో ఒకటి ఆ పలహారం చేయిస్తాను బయటికి వెళ్తే అతను కాపు కాచి కొట్టారు పాపం. కాపు బాగా కొట్టి కిందకి లాగి పైన కర్రలతో బాధారు. అతను హాస్పిటల్లో ఉన్నారు, అరవింద్ బాబు హాస్పిటల్లో ఉన్నారు. అతను కాపాడదాని ఉద్దేశంతో నేను మా అన్నగారు మా అమ్మగారు బయటకు వస్తే కర్రలు తీసుకొని ఈ అప్పయ్య గురుకులు సీతారాం ప్రసాద్, అప్పయ్య గురుకుల యొక్క భార్య శివ ఉమాశంకరి, తర్వాత రాజ్యలక్ష్మమ్మ గారని మినికంట వాళ్ళు, సాంబశివరావు, ఉమామహేశ్వరరావు, మినికంట తుర్లపాటి ఉమామహేశ్వర అంటారు అబ్బాయి, వీళ్ళందరూ కలిసి కాపు కాసి మమ్మల్ని పానీయకుండా అడ్డుకున్నారు. మేము అటుగా మా ఇంటికి వచ్చిన వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుందనే ఉద్దేశంతో మేము నెట్టుకొని పోతున్నా కూడా మమ్మల్ని ఆపి కర్రలతో దాడి చేశారు. దాడి చేసి మా అన్నయ్యని నేను కొంచెం వాళ్ళకి అడ్డుపోయి మా అన్నయ్యతో పంపించాను ఆయన కాపాడమని. అందుకని నేను మా అమ్మ చూసి మా ఇద్దరిని ఒంటరిగా చూసి మమ్మల్ని మీద కర్రతో దాడి చేసి నన్ను కొడుతున్నా ఉద్దేశంతో మా అమ్మ అడ్డం వచ్చింది. తలకాయ బాగా కొట్టారు, 10 కుట్లు పడ్డాయి. ఆమె సీరియస్ పరిస్థితిలో ఉంది. నర్సరావుపేట మండలం ఆర్వపల్లి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరాయి. చివరి రోజు జట్ల మధ్య టాస్ వేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు క్రికెట్ ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ పేరు తేజాబీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తేజాబీ అంటారు. ఇలా తేజాబీ టోర్నమెంట్ మరి గ్రామ పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటి బహుమతి మన బండారుపల్లి విశ్వేశ్వరరావు గారు 25,116 రూపాయలు, బెల్లంకొండ అనిల్ గారు 15,000 15,610, దన్నా చూరాగీత గారు, దన్నా బండారు విశ్వేశ్వరరావు గారు, అదేవిధంగా రంజిత్ రాకేష్ గారు 3వ ప్రైజు, కాసా అప్పయ్య గారు, షేక్ సాంబశివరావు గారు 4వ ప్రైజు, తిరుమలశెట్టి ఏడుకొండ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అదేవిధంగా తిరుమల ఆచార్య గారు ఆరపల్లి గ్రామ ప్రజలు బాల్ స్పాన్సరింగ్, బ్యాట్ స్పాన్సరింగ్ కామె వెంకట్రావు గారు, వ్యక్తి ఫ్యామిలీ స్పాన్సరింగ్ పెద్దల చౌకోడేశ్వరరావు, అదేవిధంగా పోయించారు. మరి ప్రతి కార్యక్రమాన్ని బీజేపీ గారు రంజిత్ రాఘవేత్ గారు వారు కూడా మాట్లాడతారు. వారికి అందరికీ వివరండి. అందరికీ నమస్కారం. నర్సరావుపేట నియోజకవర్గం ఆర్వపల్లి గ్రామంలో స్థానిక తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబ క్రికెట్ టోర్నమెంట్ జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వీటిలో మానసిక వికాసాలు కూడా క్రీడా శక్తి సామర్థ్యాలు ఎంతో అవసరం. క్షేత్ర స్థాయి నుంచి కూడా వాళ్ళల్లో ఒక ఉత్కంఠం, ఒక శక్తి సామర్థ్యం ఎదురు తీయాలంటే ఈ క్రీడల్లో పాల్గొనడం, పోటీ తత్వంతో పోటీ పడి విజేతగా నిలవడం చాలా అవసరం. ఇటువంటి పోటీ తత్వంలో జీవితంలో కూడా ముందుకు రాణించడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. యువకులే దేశానికి వెన్నుముకున్నారు. ఇటువంటి యువకులు క్షేత్రస్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాలన్నింటిలో కూడా క్రీడాకారుల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేసి స్థానిక శాసకులు డాక్టర్ చంద్రబాబు రెడ్డి గారిని ఫైనల్ స్పోర్టింగ్
పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ నేతలు చలం, భాస్కర్ మృతదేహాలను బంధువులకు అప్పగించాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని వామపక్ష ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ కోల నవజ్యోతి సభకు అధ్యక్షత వహించారు. ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులను చంపడం సరైన చర్య కాదని, చర్చల కోసం ముందుకు వస్తే కాల్చి చంపి శవాలు కూడా అప్పగించకపోవడం దారుణమని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అకాల మరణం చెందారు. తెలుగుదేశం పార్టీతో మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతిక కాయానికి ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు నివాళి అర్పించారు. మాదాపూర్లోని మాగంటి నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం గోపినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్టులకు గాను 9 ప్రాజెక్టులు ప్లాటినం అవార్డులు దక్కించుకున్నాయి. పట్టణ ప్రాంతాల మహిళలకు సాధికారత కల్పించడంలో మెప్మా కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ పథకాల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆర్థిక అభివృద్ధికి మెప్మా చర్యలు తీసుకుంటుంది. నివాసం, బ్యాంకు లింకేజీ పథకాలు, లైవ్లీహుడ్ ట్రాకర్, ఈ-కామర్స్ అమ్మకాలు, స్కిల్ డెవలప్మెంట్, జీవనోపాధి యూనిట్లు, ప్రేరణా సఖి, వీధి వ్యాపారుల మేనేజ్మెంట్ ప్రోగ్రాం, దుర్భర జీవితాన్ని గడిపే వారికి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే పథకాలకు అవార్డుల పంట పండింది. సెప్టెంబర్ 20న న్యూఢిల్లీ సమ్మిట్లో ప్లాటినం అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డులు దక్కినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ అధికారులకు ధన్యవాదాలు. మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా యోగా ర్యాలీలకు కలెక్టర్ అరుణబాబు ఆదేశం. టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా తాళ్లూరి సత్యనారాయణ. పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన గోనుగుంట్ల ఎమ్మెల్యే చదలవాడ. జగన్ క్షమాపణ చెప్పకపోతే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం. స్త్రీలను కించపరిస్తే మూల్యం చెల్లించక తప్పదని మహిళా నేతల హెచ్చరిక. కోటప్పకొండ ఆలయ అర్చకుల మధ్య విభేదాలు. పరస్పరం దాడులకు పాల్పడ్డ ఇరు వర్గాలు. మధ్య భారతంలో ఆపరేషన్ ఖగార్. ఎన్కౌంటర్లను నిలిపివేయండి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హెడ్లైన్స్.